యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. శివాయ విష్ణురూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. ముందుగా ఈ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ 2024లో ఆ దేవదేవుని ఆశీస్సులతో అన్ని రాసుల వారికి కూడా బాగుండాలని, అందరికీ శుభ ఫలితాలు సంప్రాప్తించాలని మనసారా కోరుతూ మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం 2024 మకర రాశి వారి ఫలితములు తెలుసుకుందాం. మకర రాశి వారి ఫలితములు తెలుసుకునే ముందుగా ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు మరియు రాజపూజ్య అవమాన ఈ వివరాలు చూస్తే కనుక ఈ మకర రాశి వారికి ఈ 2024 సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1గా ఈ రాశి వారికి ఆదాయ వ్యయ ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యమైన గ్రహాలకు గురువు, శని, రాహుకేతువుల యొక్క గ్రహ సంచారం చూస్తే ఈ సంవత్సరం గురువు ఈ సంవత్సరం ఏప్రిల్ 25 వరకు కూడా చతుర్థ రాశియగు మేషంలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి, పంచమ రాశిలోకి సంచారంలోకి వెళ్తారు. అలాగే శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయ రాశి యొక్క కుంభంలో సంచారంలో ఉంటారు. అలాగే రాహుకేతువులు పరిశీలిస్తే కనుక రాహువు మార్చి 14 వరకు కూడా తృతీయ రాశి యొక్క మీనంలో ఉండి తదుపరి కుంభరాశిలోకి, 2వ రాశిలోకి సంచారంలోకి వస్తారు. అలాగే కేతువు మార్చి 14 వరకు సప్తమ రాశిలోకి ప్రవేశంలో ఉండి తదుపరి అష్టమ రాశిలోకి సంచారంలోకి వస్తారు. ఈ విధమైన గ్రహస్థితి మకర రాశి వారికి నడుస్తున్న కారణంగా ఈ 2024 సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. అలాగే ఈ రాశిలోకి ఏ నక్షత్రం వారు చెందుతారో కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ మకర రాశిలోకి చెందుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. ఈ 2వ వెంట శని సంచారం ఉన్నప్పటికీ గురువు చాలా అనుకూల సంచారము, చతుర్థ పంచమాల్లో గురువు సంచారంలో ఉన్న కారణంగా వీరికి ఈ సంవత్సరం చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. రాజయోగ ప్రాప్తి, సకాలంలో పనులు పూర్తగుట, నూతన తేజస్సు వీరిలో పెళ్ళుబుగుట, అలాగే కార్యక్రమంలో నిర్విఘ్నంగా కొనసాగుట ఉంటుంది. అన్నిటా వీరిదే పైచేయిగా ఉంటుంది. ఈ సంవత్సరం వీరు ఉన్నత కార్యక్రమములకు, ఉన్నత విషయాలకు శ్రీకారం చుడతారు. ఇంట్లో స్వగృహమునందు శుభకార్య ప్రాప్తి అనగా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ రాశివారు ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ సంవత్సరం అది తగ్గుముఖం పడుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావం తగ్గడంతో పాటు గురుబలం కూడా ఈ సంవత్సరం మీ రాశి వారికి సంపూర్ణంగా ఉన్న కారణంగా గతంలో నిలిచిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. రుణబాధలు తీరుతాయి, ఆరోగ్య సమస్యలు తీరుతాయి. వీరిలో నూతన తేజస్సు, నూతన ఆశ పెరుగుతుంది. నిరాశ నిస్పృహలకు తానివ్వకుండా అంతా కూడా జయకరంగా విజయపదంలో నడుస్తారు. విలువైన వస్తు వాహనాలను, విలువైన పంట భూములను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అలాగే వ్యవహారిక విజయం పొందుతారు. అలాగే ప్రతి విషయంలో కూడా మీదే పైచేయిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారములు లభిస్తాయి. నూతన పరిచయములు కలిసి వస్తాయి. వ్యవహారంలో విజయం పొందుతారు. అన్ని విధాలా కూడా మీకు కలిసి వస్తుంది. ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే విద్యలో రాణిస్తారు. గురుబలం ఉన్న కారణంగా అనుకున్న ఫలితాల కంటే ఎక్కువగా మంచి ఫలితాలతో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగ ప్రాప్తి ఉంది. పోటీ పరీక్షల్లో ఎవరైతే
ప్రయత్నం చేస్తూ ఉంటారో, పోటీ పరీక్షలు రాస్తూ ఉంటారో వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. త్రివిధ దళాలు లేదా ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్లో లేదా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 పరీక్షల్లో ఏదైనా పోస్ట్ కొట్టడానికి అవకాశం ఉంది. అలాగే అవివాహితులకు వివాహ సూచన కనిపిస్తూ ఉంది. గొప్పింటి సంబంధములు సెట్ అవుతాయి. ఈ సంవత్సరం ఇంట్లో శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో ఉన్న స్త్రీ పురుషాదులిద్దరికీ కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. యువతీ యువకులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలకు మంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. వారితో అవగాహనతో ఉంటారు. కుటుంబంలో వీరిదే పైచేయిగా ఉంటూ వీరికి ఈ సంవత్సరం రాజయోగాన్ని అనుభవిస్తారు. సువర్ణాభరణ ప్రాప్తి, నూతన వస్త్ర ప్రాప్తి ఉంది. అలాగే వీరు ముఖ్యంగా స్త్రీలు మీరు అనుకున్న రంగాల్లో రాణిస్తారు. ఇంకా వ్యాపార రంగాల విషయాన్ని చూస్తే అన్ని రంగాల వారికి, అన్ని వ్యాపారాలకి కూడా అనువైన ఫలితాలు, అనుకున్న లాభాలతో ఈ సంవత్సరం అంతా కూడా చాలా సానుకూల ఫలితాలు ఉంటాయి. నూతన వ్యాపారాలకి లేదా నూతన బ్రాంచెస్కి, నూతన శాఖలకి అవకాశం ఉంది. అలాగే ఆర్థికంగా స్థిరపడడం, బ్యాంక్ బ్యాలెన్స్ అభివృద్ధి చెందడం, అలాగే అన్ని విధాలా కూడా మీకు విజయ అవకాశాలు లభిస్తాయి. ఇంకా చేతి వృత్తి కళాకారులకు, చేతి వృత్తి పని వాళ్లకు మంచి అవకాశాలు లభిస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రోత్సాహకాలు అందుకుంటారు. అలాగే చేతి నిండా పనితో, జేబు నిండా డబ్బుతో ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉంటారు. ఏదైనా వస్తువుల్ని లేదా విలువైన వాహనాల్ని, విలువైన బహుమతుల్ని స్నేహితులు లేదా బంధువుల ద్వారా పొందుతారు. వ్యవసాయదారులకు చాలా అనువైన సమయంగా చెప్పవచ్చు. ఇంకా ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి, ఉద్యోగులకు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. సబార్డినేట్స్తో సజావుగా ఉంటారు. అలాగే మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. మీరు అనుకున్న ప్రదేశాలకు బదిలీలు కూడా పొందుతారు. అలాగే పై ఉన్నత స్థాయి జాబ్కి మీరు ప్రమోషన్ పొందుతారు. అలాగే ప్రైవేట్ రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మా, పోస్టల్ ఈ శాఖల వారికి బాగుంటుంది. ప్రైవేట్ రంగాల్లో అనగా ఫైనాన్స్, షేర్ మార్కెట్ ఈ రంగాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ రంగాల వారికి ఆర్థికంగా బలపడడంతో పాటు ఆ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ విధంగా చూస్తే ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ సత్ఫలితాలు ఉండడం కారణంగా మీరు చాలా వృద్ధిలోకి వస్తారు. ఇదే సమయంలో, ఇదే సంవత్సరం మీరు మీ వ్యక్తిగత జన్మ జాతకాలలో కూడా మంచి మహర్దశ, అంతర్దశలు నడుస్తూ ఉంటే ఈ సంవత్సరం మీకు ఎదురుండదు. అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే నూతన తేజస్సు మీలో పెరుగుతుంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు. ఇంకా మీరు చేయవలసిన పరిహార విషయానికి వస్తే యథావిధిగా శని భగవానుడికి తరచూ తైలాభిషేకాలు చేయించండి. దగ్గరలో ఉన్న శని ప్రముఖ క్షేత్రాలను సందర్శించండి. అక్కడ కూడా స్వామికి తైలాభిషేకాలు చేయించండి. అలాగే రాహుకేతుల పూజలు కూడా వీలైనంత వరకు చేయించండి. మంగళవారం, శనివారం నియమములు పాటించండి. ఈ విధంగా చేస్తే ఇంకా మీరు ఈ రాశిలో ఉన్న సత్ఫలితాలను ఇంకా ఎక్కువగా పొందగలరు. ఇంకా ఈ రాశిలో ఎవరైతే సినీ రంగానికి చెందిన వ్యక్తులు ఉంటారో వారికి ఈ సంవత్సరం మంచి విజయ అవకాశాలు లభిస్తాయి. అలాగే మంచి అవకాశాలు లభించడంతో పాటు మంచి గుర్తింపు కూడా పొందుతారు. అలాగే ఇంకా
ఆర్థిక పరంగా మంచి ప్రణాళికలు కొత్తవి వేస్తారు. దాంతోపాటు మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. అలాగే నూతన పెట్టుబడులకు, షేర్ మార్కెట్స్ పెంపుదలకు ఈ సంవత్సరం చాలా అనువైన సమయంగా చెప్పవచ్చు. ఇంకా వ్యాపార రంగాలు బాగుంటాయి. అలాగే రాజకీయ విషయం పరిశీలిస్తే కనుక ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు చాలా అనువైన సమయము. ప్రజాదరణ లభిస్తుంది. ఉన్నత పదవి లాభము కనిపిస్తుంది. అలాగే ప్రైవేట్ రంగాలు లేదా ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి మంచి విజయ అవకాశాలు లభిస్తాయి. పై అధికారులతో మన్ననలు పొందుతూనే పై అధికారులతో సత్సంబంధాలు పొందుతారు. అలాగే మానవ సంబంధాలు బలపడతాయి. ఈ రాశిలో ఉన్న పురుషులు లేదా స్త్రీలు వారి వారి యొక్క పాత మిత్రులను తిరిగి కలుసుకుంటారు లేదా నూతన స్నేహము ఉంటుంది. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. అలాగే యువతి యువకులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఈ రాశిలో ముఖ్యంగా ఏలనాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం గురుబలం ఉండడం వలన అన్ని విధాల రాణింపు ఉంటుంది. రాజయోగాన్ని అనుభవిస్తారు. ముఖ్యంగా పంచమంలో గురువు యొక్క సంచారం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. వివాహ యోగ్యత, ఉద్యోగ ప్రాప్తి, పదవీ లాభము, అన్నిటా విజయపదం ఉంటుంది. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తుంటారో, చాలా రోజుల నుంచి సంతానం లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం శుభవార్తలు వినే అవకాశం ఉంది. గురువు పంచమ రాశిలో సంచారం అనేది సంతాన స్థానం పైనే గురువు సహజకారకుడైన సంతానకారకుడైన గురువు గారు పంచమ స్థానంలో సంచారంలో ఉన్న కారణంగా సంతానానికి ఆయన సహకరించి అలాగే సంతానం కూడా వీరి మాట వినేలాగా, తల్లిదండ్రుల మాట సంతానం వినేలాగా గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. సంతానం లేని దంపతులు కూడా ఈ సంవత్సరం శుభవార్తలు వింటారు. ఈ విధంగా చూస్తే ఎక్కువ శాతం సత్ఫలితాలతోనే ఈ సంవత్సరం అంతా సజావుగానే సాగుతుంది. సంఘములో పలుకుబడి సన్మానగ్రహీతగా ఉంటారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. రాజయోగాన్ని అనిపిస్తారు. ఇదే సమయంలో ఇదే సంవత్సరం మీ వ్యక్తిగత జన్మ జాతకాల్లో కూడా మంచి మహర్దశ అంతర్దశలు నడుస్తూ ఉంటే కనుక ఈ సంవత్సరం మీకు ఎదురుండదు. మీ వ్యక్తిగత జన్మ జాతకాల్లో కూడా గురువుతో సంబంధించిన రాజయోగాలు అనగా హంసయోగము, గజకేసరి యోగము, గురుమంగళ యోగము, ఇలాంటి గురువుతో ఉన్న రాజయోగాలు ఏమైనా ఉంటే అవి ఈ సంవత్సరం మీకు గోచారంలో కూడా గురువు బాగుండడం కారణంగా మీ జన్మ జాతకంలో అవి ఇచ్చే అత్యున్నత రాజయోగాలు ఇంకా కూడా వృద్ధి చెందుతాయి. మీకు అటు గోచారము ఇటు జన్మ జాతకం కూడా బాగుండి గురువు మహర్దశ అంతర్దశలు నడిచే వాళ్ళకి ఈ సంవత్సరం గురువు అత్యంత రాజయోగాన్ని ప్రసాదిస్తారు. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. అన్నిటా కూడా విజయపదం కొనసాగుతుంది. మంచి చక్కగా జీవనం కొనసాగించండి. సహనంతో నడవండి. అలాగే మీరు విజయ అవకాశాలను అందిపుచ్చుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. మా యొక్క శుభ మంగళాశాసన శుభాశిష్యులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. గురువు అనుగ్రహం మీపై ఉంటుంది. శుభం భూయాత్. ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి.